అంటే అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం కానీ, స్టార్ క్యాంపెయినర్గా డైరెక్ట్గా ముఖ్యమంత్రి వెళ్ళడం కానీ, మంత్రులు ఇన్ఛార్జీలుగా అక్కడ పెట్టడం కానీ, ఇవన్నీ కూడా కలిసి వచ్చి అంటే రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఏదైతే ఉందో బై ఎలక్షన్ని గెలవాలి అనేది పక్కాగా ఆయన అమలు పరిచారు. దానికే ఈ ఫలితం. దీన్ని కాంగ్రెస్ విజయంగా చూడాలా? డోంట్ థింక్ నేను రెండింటిని సపరేట్ చేసి చూస్తున్నానని కాదు, బట్ విజయం వచ్చినప్పుడు అది దాని కారణాలు కూడా మనం విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఇది రేవంత్ రెడ్డి స్ట్రాటజీ అనుకోవాలా, కాంగ్రెస్ పార్టీ విజయం అనుకోవాలి? సార్, ఈ కాంగ్రెస్ పార్టీ విజయం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎలక్షన్ పోయినా రేవంత్ రెడ్డి గారు కృషి వల్లే జూబ్లీస్ గెలిచిన అన్నమాట వాస్తవం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వేరు, రేవంత్ రెడ్డి గారు వేరు కాదు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి వారు కాంగ్రెస్ పార్టీలో. నేను ఎందుకు క్వశ్చన్ అడుగుతున్నానంటే సార్, ఇప్పుడు బై అండ్ లార్జ్ నేషనల్ పాలిటిక్స్ వైపు చూస్తే కనుక అటు బీజేపీ అవ్వచ్చు, ఇటు కాంగ్రెస్ అవ్వచ్చు, రీజనల్ పార్టీలని కానీ లేకపోతే రీజనల్ లీడర్స్ని కానీ కాదని ముందుకెళ్ళి మేమే పెద్దన్న పాత్ర పోషిస్తాం, మిగతా వాళ్ళంతా సామంతులు అనే ట్రెండ్ ఇప్పుడు లేదు అనేది ప్రస్ఫుటంగా చాలా కనిపిస్తుంది, చాలా క్లియర్గా. ఇప్పుడు బీహార్ ఎన్నికలు చూసినా అదే మనం చూస్తున్నాం. అటు జేడీయూ కానీ ఆర్జేడీ కానీ వీళ్ళని కాదని అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ముందుకు వచ్చిన పరిస్థితి లేదు, రైట్? సో దాన్ని ఏ రకంగా చూస్తారు? హౌ డు యూ అనలైజ్ దట్? సార్, ఇప్పుడు బీహార్ సంబంధించిన పరిస్థితి వేరు. మీరు చూడండి, బీహార్లో నితీష్ కుమార్ గారు 2005 నుంచి అక్కడ అధికారంలో ఉండరు. వారు 30 సంవత్సరాలకి ముఖ్యమంత్రి అయిన 20 సంవత్సరాలు 2005 ముందు ఏ పరిస్థితి ఉందో ఈరోజు అదే పరిస్థితి. నీతి ఆయోగ్ చాలా స్పష్టంగా చెప్పింది, 60% బీహార్లో ఉన్న కుటుంబాలు 10,000 లోపు ఆదాయం ఉన్నది. 2005 ముందు అదే పరిస్థితి, ఇవాళ అదే పరిస్థితి. బీహార్ మారిన పరిస్థితి లేదు. కాకపోతే మహిళలకు సంబంధించిన 10,000 రూపాయల పథకం చాలా ప్రధానంగా ముఖ్య భూమిక పోషించింది. అది మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ గారు తీసుకొచ్చిన అప్పుడు మధ్యప్రదేశ్లో గవర్నమెంట్ వచ్చింది, మహారాష్ట్రలో వచ్చింది, ఢిల్లీలో అదే పరిస్థితి, బీహార్లో కూడా వచ్చిన పరిస్థితి. గతంలో అంటే చంద్రబాబు నాయుడు గారు అదే అంటే ఎలక్షన్ల సందర్భంగా తీసుకొచ్చారు కాబట్టి ఎలక్షన్ల కోసం తీసుకొచ్చారని ఒకటి. అదే కాబట్టి బీహార్లో ఏంటంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారులు ఉంది కాబట్టి అదేవిధంగా నితీష్ కుమార్ గారు నితీష్ కుమార్ ఎంపీలు మద్దతు ఇవ్వకపోతే కేంద్రంలో గవర్నమెంట్ ఉండదు కాబట్టి ప్రత్యేకంగా నిధులు వస్తాయని చెప్పేసి వారు భావించినట్టుగా కనపడతా ఉంది. 59,000 కోట్ల రూపాయలు కేంద్రం ప్రత్యేక సాయం చేసింది. మకానా బోర్డు ఇచ్చారు, భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు ఇచ్చారు, ఎయిర్పోర్ట్ విస్తరణ నిధులు ఇచ్చారు, ఇప్పుడు 10,000 రూపాయలు ఇచ్చారు. అదే కాకుండా కూటమి ఇవన్నీ అభివృద్ధిగా చూడాల్సిన అవసరం ఉందా? అభివృద్ధి మీద ఎలక్షన్ జరగలేదు బీహార్. మీరు చూడండి, చిరక్ పాస్వాన్ గారు పోయినసారి జేడీయూ మీద 2020 జరిగిన ఎలక్షన్లో జేడీయూ మీద 33 స్థానాల్లో పోటీ చేసి 32 స్థానాల్లో వారు ఓడిపోయి ఒక స్థానంలో వారు గెలిచి జేడీయూని ఖతం చేసింది పోయినసారి. ఈసారి ఆ పరిస్థితి లేకుండా నరేంద్ర మోడీ గారు మొత్తం ఎవరి స్థానాల్లో వాళ్ళే పోటీ చేసిన పరిస్థితి మనం చూసినాం. కాకపోతే ఇండియా కూటమిలో అనేకత, కొన్ని దిక్కుల ఫ్రెండ్లీ మ్యాచ్ అని లేట్గా అభ్యర్థి అనౌన్స్ చేసుడు, వాళ్ళు 10,000 ఇస్తాను మనం 30,000 ఇస్తాను అన్నప్పుడు కూడా 10,000 ముద్దు 5-6 నెలల నుంచి ఇస్తామన్నారు కాబట్టి వాళ్ళని నమ్మి కాంగ్రెస్ పార్టీ ఇండియా ఎందుకు ఆ ట్రెండ్ ఎందుకు అంటే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్తో ఒకవేళ పోల్చి చూస్తే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇంతకుముందు ఎవరు ఎన్నడూ ఇచ్చిన దాఖలాలు చరిత్రలో లేవు. అలాంటిది అసలు ఎవరు సాధ్యం కానివి ఇస్తాము అని చెప్పిన తర్వాత సో తీర్పు ఏ రకంగా ఉందో మనం చూసాం. అది బీహార్లో ఏ రకంగా చూడాలి? అఫ్ కోర్స్ ఈవీఎం విషయం మీరు పోట్లాడుతున్నారు, ఓట్ చోరీ అన్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ని ప్రస్తావించలేదు. వీటన్నిటిలో నిబద్ధత లోపించిందని మీరు అనుకోవట్లేదా? మీరు బీహార్ సంబంధించి 60 లక్షల ఓట్లు తీసేసారు. 60 లక్షల ఓట్లు తొలగించి 20 సార్ అదే చెప్తాం, 60 లక్షల ఓట్లు తగ్గించేసిన 8 కోట్ల ఉన్నది 7 కోట్ల 40 లక్షలు ఉన్నప్పటికీ ఇప్పుడు పర్సెంటేజ్ చూస్తే 68% ఓటింగ్ పెరిగింది. దాంట్లో మహిళలు అత్యధికంగా 71% ఓటేశారు. అదే చెప్తాను సార్, 60 లక్షల ఓట్లు తీసేసారు, 21 లక్షల ఓట్లు అదనంగా నమోదు చేశారు. కొత్త ఓటు 21 లక్షలు నమోదు. బీహార్లో ఇది చేస్తే హర్యానాలో మీరు చూడండి, ఉత్తరప్రదేశ్ నుంచి దాదాపు 25 లక్షల ఓట్లు, ఉత్తరప్రదేశ్ సంబంధించి 25 లక్షల ఓట్లు హర్యానాలో ఓట్లు పెరిగితే 9 లక్షల ఓట్లు ఉత్తరప్రదేశ్ వాళ్ళు హర్యానాలో ఓట్లు నమోదు చేసుకొని అక్కడ ఓట్లు వేయడంతో 1,12,000 ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అక్కడ, ఏది హర్యానాలో. అదే కాకుండా పోయినసారి ఇక్కడ బీహార్లో 12,000తో కాంగ్రెస్ పార్టీ కూటమి ఓడిపోయింది. అప్పుడు బీఎస్పీ కావచ్చు, ఎంఐఎం పార్టీ 5 లక్షల ఓట్లు గెలిచిరు, దాదాపు ఎంఐఎం పార్టీ 5 స్థానాలు గెలిచింది. ఈసారి ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఓట్లు పోయినాయి. ఆ 4 అభ్యర్థులు వచ్చి ఆర్జీలో జాయిన్ అయ్యారు. బీఎస్పీకి ఓటు బ్యాంక్ తగ్గింది. కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా 1%. మీరు చెప్పేది ఎలా ఉందంటే అవతల పార్టీ సక్సెస్ కానీ మా ఫెయిల్యూర్ కాదన్నట్టు. సార్ ఫెయిల్యూర్ గురించి మేము ఏమంటున్నాం, భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేస్తూ ప్రధానం మేము ఏం చెప్తా ఉన్నాం అంటే ఎలక్షన్ కమిషన్ మీరు చూడండి, మహారాష్ట్రలో 2024 ఎంపీ ఎలక్షన్ల తర్వాత 1 కోటి ఓట్లు మహారాష్ట్ర పెరిగింది. తర్వాత హర్యానాలో 25 లక్షల ఓట్లు పెరిగినాయి. బీహార్లో 60 లక్షల ఓట్లు తొలగించి 24 లక్షల ఓట్లు అదనంగా, అంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఓట్లను తొలగిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వేరే రాష్ట్రాల నుంచి ఓట్లు చరణ్ గారు, ఇప్పుడు బీహార్లో 2011 సెన్సస్ తీసుకుంటే కనుక దాదాపు 75 లక్షల మంది బీహార్ బయట పనులు చేసుకుంటూ ఉంటారు వృత్తిరీత్యా.
2011 నేను మాట్లాడుతున్నాను. ఒకవేళ ఇప్పుడే కనుక చూసుకుంటే దాదాపు 2 కోట్లు, 1.5 కోట్లు ఉన్న ఆశ్చర్యం లేదు అనేది ఒక అంచనా. సో ఇంతమంది బయట ఉన్నప్పుడు నిజంగా ఇక్కడికి వచ్చి ఓటింగ్కి అక్కడికి వెళ్ళడానికో లేకపోతే ఛత్ పూజని 4 రోజులు వెళ్ళడానికో పరిస్థితులు చాలా స్టేట్స్లో లేవు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో లేవు. 10 రోజులు వెళ్ళిరండి, అంతేగాని నెల పోతామంటే కనుక మళ్ళీ ఉద్యోగాలు ఉండవు అంటే చాలామంది ఇక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి వాళ్ళ ఓట్లు మరి తీసేయాలా అక్కర్లేదా అనే ప్రశ్నకు సమాధానం? మేము ఓట్లు తీసేయొద్దని చెప్పి మేము కోరతలేము, తీసేయాలి. కానీ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు బయట ఉండి అందరు తీసేయాలి. పర్టికులర్గా ఆర్జేడీకో కాంగ్రెస్ పార్టీకో లేకపోతే ఓట్లు వేసే వాళ్ళని తీసేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుందని చెప్పేసి మొదటి నుంచి రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. ఎందుకంటే బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అక్కడ అసెంబ్లీ ఎలక్షన్లు గెలిచిన తర్వాత ఎంపీ ఎలక్షన్లకు వస్తాలకే అక్కడ 8 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. 7 అసెంబ్లీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ మైనస్ వచ్చి ఒక మహాదేవ్పూర్ నియోజకవర్గం ఓపెన్ చేయగానే 1,12,000 ఓట్లు చాలా కన్విన్సింగ్ గా చెప్పారు రాహుల్ గాంధీ గారు. ఇవన్నీ చాలా కన్విన్సింగ్ గా చెప్పారు. ఇనిషియల్ గా ఎలాగైతే ఇది ఒక సెన్సేషన్ న్యూస్ అయిందో ఆ తర్వాత దాన్ని సస్టైన్ చేయలేక ఎందుకు పోయారు? ఓట్ చోరీ యాత్ర అనే దాన్ని ప్రజా అధికారి యాత్రగా ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే టీ-షర్ట్స్ ప్రింట్ చేసుకొని మరి వెళ్ళారు అక్కడికి, ఓట్ చోరీ యాత్ర అని. అక్కడికి వెళ్ళిన తర్వాత టైటిల్ అదే కాదు, అది మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సార్ ఇక్కడ మేము తేజస్వి యాదవ్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇండియా కూడా అనౌన్స్ చేసింది. నితీష్ కుమార్ గారి నేతృత్వంలో మాత్రం వాళ్ళు ఎలక్షన్ పోయారు. ఎక్కడైతే నితీష్ కుమార్ గారిని ముఖ్యమంత్రి అనౌన్స్ చేసి ఉంటే వేరుండేది. ఎందుకంటే మా తేజస్వి యాదవ్ నా పాయింట్కి మీరు ఆన్సర్ అదే సార్, అదే ఎక్కడికి వస్తుంది. 43% తేజస్వి యాదవ్ గారు ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి బీహార్ ప్రజలు కోరుకున్నారు. 14% మాత్రమే నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రి ఉండాలని కోరుకున్నారు. నేతృత్వంలో మాత్రమే పోయారు తప్ప ముఖ్యమంత్రి అభ్యర్థి అనౌన్స్ చేసి భారతీయ జనతా పార్టీ ముందుకు పోలే. రకరకాల ప్రికాషన్ తీసుకొని వాళ్ళు ముందుకు పోయారు. అదే కాకుండా మేము ముఖ్యమంత్రి అనౌన్స్ చేసినాం కాబట్టి రాహుల్ గాంధీ గారు తేజస్వి యాదవ్ గారి నాయకత్వంలో మాత్రమే ఇండియా కూటమి కూడా పనిచేసిన. నెగిటివ్ అంటున్నారా మీరు తేజస్వి యాదవ్ని? నెగిటివ్ మీరు ఇంకో సర్వే కూడా చెప్తాను నేను. తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారా నితీష్ కుమార్ అంటే చాలా మంది తేజస్వి యాదవ్కి సపోర్ట్ పలికిన 1% పెరిగిన ఇష్యూ కూడా మీకు తెలిసే ఉంటుంది. అదే సార్, ఇప్పుడు ప్రధానంగా ఏం జరిగింది, ఎంఐఎం పార్టీ వచ్చి ఇండియా కూటమితో పొత్తు పెట్టుకుందని చెప్పారు. పొత్తును స్వీకరించలే అక్కడ తేజస్వి యాదవ్ గారు. నేను పొత్తు పెట్టుకుంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు. ఎందుకంటే వారికి ఇప్పుడు ఎంఐఎం పార్టీ 5 స్థానాలు ఉంటే వాళ్ళ 5 స్థానాలు కోల్పోయారు, వాళ్ళ ఓటు బ్యాంక్ పర్సెంటేజ్ కోల్పోయారు. అదే కాకుండా ఆర్జేడీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సీట్లు, సిపిఎం ఐఎంఎల్ పార్టీ కూడా సీట్లు తగ్గిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మేము జూబ్లీస్లో ఎంఐఎం పార్టీ మద్దతు తీసుకున్న పరిస్థితి. నేను అక్కడ మద్దతు తీసుకుని ఉంటే వేరు. అదే కాకుండా కూడా మన బలం ఎంత, మనం ఎంతమందిని నిలబెట్టాలనేది మర్చిపోయి సో అంతర్గతంగా ఉన్న కుమ్ములాటలతోటే ఈ పరిస్థితి వచ్చింది అనే అంచనా కూడా ఒకటి ఉంది కాదంటారు. సార్, తేజస్వి యాదవ్ గారు కుటుంబంలో మీరు తేజ్ ప్రతాప్ యాదవ్ గారు బయటికి పోయి వారు పార్టీ పెట్టుకున్నారు. మీరు చూడండి, పార్టీ పెట్టుకున్నారు. ఎంఐఎం పార్టీ పోయినసారి పొత్తు రాలి, ఈసారి పొత్తుకు వస్తే పొత్తు స్వీకరించాం, మీరు క్యాండిడేట్ పెట్టాకరి మద్దతు ఇస్తే తీసుకుంటే తప్ప మీకు సీట్లు ఏమని చెప్పడంతో. అదే కాకుండా ఇక్కడ జూబ్లీ హిల్స్ లో చెప్తా ఉన్నా అక్కడ కూటమిలో అనేకత. అదే కాకుండా మీరు చూస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఏం చేసి అప్పర్ క్యాస్ట్ ఓట్లని భారతీయ జనతా పార్టీ రూపంలో రాబట్టుకుంది ఎన్డీఏ కూటమి. తర్వాత చిరాగ్ పాస్వాన్ రూపంలో దళిత్ ఓట్లు, తర్వాత నితీష్ కుమార్ గారి రూపంలో ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ పోస్ట్ వాళ్ళ సమిష్టి నాయకత్వంలో ఎక్కడ కూడా కూటమిలో చిన్న తగాదు లేకుండా ముందస్తు టికెట్లు అనౌన్స్ చేసుడు. తర్వాత మహిళలకు సంబంధించి 10,000 రూపాయలు ముందస్తుగా ఇచ్చుడు. నితీష్ కుమార్ గారిని ముఖ్యమంత్రి అనౌన్స్ చేయకుండా వారి ఆధ్వర్యంలో ఎలక్షన్ బోర్డు ఇవన్నీ కూడా. అదేగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది, నితీష్ కుమార్ లేకపోతే గవర్నమెంట్ ఉండదు కాబట్టి నిధులు వస్తాయని చెప్పేసి ప్రధాన నమ్మినటువంటి పరిస్థితి మనం కనపడదు. ఎందుకంటే 59,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇచ్చిర్రు. పాట్నా ఎయిర్పోర్ట్ కావచ్చు, మకానా బోర్డు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిధులు కావచ్చు, అన్ని ఫ్యాక్టర్స్ చూసినప్పుడు బీహార్ ప్రజలంతా కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఇంకా 3 సంవత్సరాల పాటు ఉంటారు కాబట్టి బీహార్ డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి ఓట్లు వేసిన కనపడతా ఉంది. కానీ 20 సంవత్సరాల కాలంలో నితీష్ కుమార్ గారు బీహార్ అభివృద్ధి చెందుతుందని ఓటేశారా లేకపోతే గుండారాజు రాకూడదని ఓటేశారా? సార్, గుండారాజు కాదు, అసలు గుండారాజ్యం ఎక్కడ 2005 ముందు పరిస్థితి ఎట్టుందో ఈరోజు అదే పరిస్థితి కదా. జీడీపీ ఏమన్నా పెరిగిందంటే పెరలేదు. 3 నుంచి 4 కోట్ల మంది వలస కార్మికులు బీహార్లో ఉన్నారు. నీతి ఆయోగ్ చెప్పింది 60% కుటుంబాలు 10,000 రూపాయల లోపు నెలకు ఆదాయం వస్తుందంటే ఒక కుటుంబంలో 5 మంది ఉంటే ఒక్కొక్కరు 2,000 రూపాయలు సంపాదిస్తున్నారంటే రోజుకి ఎంత అంటే 70 రూపాయలు వచ్చే వాళ్ళు మాత్రమే బీహార్లో ఇంకా ఉన్నారు. అంటే నితీష్ కుమార్ గారు 225 రోజులు మాత్రమే ముఖ్యమంత్రి లేరు. మిగతా 20 సంవత్సరాల్లో మొత్తం కంటిన్యూగా ముఖ్యమంత్రిగా వారే ఉన్నారు. కాబట్టి వారి నాయకత్వంలో ఎలక్షన్కు పోయిరు తప్ప ముఖ్యమంత్రి అని అనౌన్స్ చేయలేదు. కాకపోతే ఈసారి చిరాగ్ పాస్వాన్ గారు వాళ్ళ మీద పోటీ చేయకపోవడంతో వారి జేడీయూ సీట్ కూడా పెరిగిన పరిస్థితి మనం కనపడతాం. సో బీహార్ ఫలితాలను విశ్లేషిస్తూ ఉన్నాం. ఎంఐఎం కంటే తక్కువ అంటే దిగువ స్థాయిలో కాంగ్రెస్ పడిపోవడానికి కారణాలు ఏంటి అనేది విశ్లేషిస్తూ ఉన్నాం. రైట్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి చరణ్ మనతో ఉన్నారు. సో చరణ్ గారు, సో ఇంత ఊహించారా అంటే కనుక ఐ డోంట్ థింక్ దట్ ఎనీబడి వుడ్ హావ్ యాంటిసిపేటెడ్ దిస్ కైండ్ ఆఫ్ డిఫీట్ ఫర్ కాంగ్రెస్. సార్, ఇప్పుడు 2020లో కాంగ్రెస్ పార్టీ 8.19 అంటే ఇప్పుడు 8.19 ఉంది. 2020లో 9.48% వచ్చి 19 స్థానాలు గెలిచినాం. ఎంఐఎం పార్టీ ఇప్పుడు
1.98%. లాస్ట్ టైం 1.66, అంటే వాళ్ళ పర్సంటేజ్ పెరిగింది. వాళ్ళ స్థానాలు పోయినసారి 5 గెలిచి ఈసారి 4 లీడింగ్లు ఉన్నాయి. ఎంఐఎం పార్టీ పొత్తు వచ్చినప్పుడు పొత్తు తీసుకుని ఉంటే వేరే ఉండేది. అదే కాకుండా బీఎస్పీ సంబంధించి కూడా దాదాపు 2% ఓట్లు వచ్చిన పరిస్థితి. బీఎస్పీ ఎంఐఎం పార్టీ పోయినసారి 5 లక్షల ఓట్లు తీసుకుంటారు బీహార్లో. పూర్తి స్థాయికి వస్తే ఈసారి కూడా ఇంచుమించు 4 లక్షల ఓట్లు తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఓటు పర్సంటేజ్ 1.5% తగ్గినప్పటికీ సీట్లు మాత్రం గణనీయంగా తగ్గిన పరిస్థితి. దాదాపు ఇప్పుడు పోయినసారి దాదాపు 19 సీట్లు వస్తే ఇప్పుడు 4, అంటే 15 సీట్లు కోల్పోయి 2% ఓట్లతోటి 15 సీట్లు కోల్పోయిన పరిస్థితి. అయినా ఆర్జేడీ కూడా పోయినసారి కానీ ఇప్పుడే బలంగా ఉన్నాడు. పోయినసారే ఇంకా బలంగా ఉన్నాడు కనపడింది. ఎందుకంటే పోయినసారి 12,000 ఓట్లతోటి మాత్రమే ఆర్జేడీ కూటమి ఓడిపోయిన పరిస్థితి. ఈసారి ఆ పరిస్థితి చూస్తే ల్యాక్స్లో వెళ్ళిపోయింది. పోయినసారి చిరక్ పాస్వాన్ గారు జేడీ మీద పోటీ చేయడంతో జేడీ సీట్లు తక్కువైనా ఈసారి చిరక్ పాస్వాన్ గారు కూడా స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉంది. ఎందుకంటే మొన్న 5 ఎంపీలు పోటీ చేస్తే 5 ఎంపీలు గెలిచారు. రైట్. ఈసారి కూడా 90% స్ట్రైక్ రేటు చిరక్ పాస్వాన్. మీరు అన్ని చెబుతున్నారు, స్టాటిస్టిక్స్ అన్ని చెబుతున్నారు, కానీ ఇవి ఈ అంచనా వేయటంలో కాంగ్రెస్ ఫెయిల్ అయిందా లేదా? ఎస్, వాస్తవాలు ఒప్పుకోవాల్సిందే. నేనైతే ఒప్పుకుంటాను.